క్యాన్సర్ అంటే ఏంటి? అంటే కామన్ మ్యాన్‌కి అంటే నార్మల్ మనం చూస్తున్న వ్యూవర్స్ గాని ఎవరికైనా అసలు క్యాన్సర్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? అసలు ఆంకాలజిస్ట్‌గా మీరు ఏం జేస్తారు? సో, క్యాన్సర్ అంటే మేము టెక్స్ట్ బుక్స్‌లో చదువుకునేదేంటి? ఒక సెల్‌కి అన్‌కంట్రోల్డ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ సెల్స్ అంటామనమాట. అంటే బ్రేక్ తప్పి కంటిన్యూయస్‌గా సెల్స్ బ్రేకేజ్‌ని ఆగకుండా కంటిన్యూయస్‌గా ప్రొడ్యూస్ అయ్యి అదొక చిన్న మాస్‌లా ఫార్మ్ అవుతుంది. దాన్ని క్యాన్సర్ అంటామనమాట. సో, మళ్ళీ క్యాన్సర్స్‌లో మనకి బినైన్, మాలిగ్నెంట్ అని ఉంటాయి. క్యాన్సర్స్‌లో అని కాదు. సో, ఆహ్, ఆల్ క్యాన్సర్స్ ఆర్ మాలిగ్నెంట్. బట్ ఓకే. ఆల్ ట్యూమర్స్ ఆర్ నాట్ క్యాన్సరస్ ఆర్ మాలిగ్నెంట్. సో, ట్యూమర్స్ అన్నవి బినైన్ ఉంటాయి. అంటే హార్మ్‌లెస్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. యాస్ వెల్ యాస్ మాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉంటాయి. సో, ఈ హార్మ్‌లెస్ ట్యూమర్సే మనం తెలుగులో కొవ్వుగడ్డలు అట్లా అంటాం కదా! ఓకే. లైపోమాస్ హ్మ్. హ్మ్. లేదంటే ఫైబ్రాయిడ్స్. సో, వీటన్నిటిని హార్మ్‌లెస్ లమ్స్. వీటన్నిటిని బినైన్ కేటగరీ కిందకి ఇస్తాం. అండ్ మాలిగ్నెంట్ అంటే దానికింకా అది వేరే పార్ట్స్‌కి స్ప్రెడ్ అయింది. దాంట్లో మ్యుటేషన్స్ ఉన్నాయి. దట్ ఈస్ క్యాన్సరస్. హుహు. ఇలా స్ప్రెడ్ అయ్యేవి క్యాన్సర్. క్యాన్సరస్. ఓకే. యెస్. హుహు. సో, ఆంకాలజిస్ట్‌గా మీరు ఏం జేస్తారు? మామూలుగా ఈ క్యాన్సర్ దాని రిలేటెడ్ వాటిలో? సో, ఒక పేషెంట్‌కి క్యాన్సర్ ఉంది అని మనం అనాలి అంటే మనకి ప్రూఫ్ కావాలి. సో, అది ఏ స్టేజ్‌లో ఉంది అండ్ ఏం టైప్ ఆఫ్ క్యాన్సర్. దానికి మనకి బయాప్సీ ప్రూఫ్. సో, ఆ వచ్చిన పార్ట్ నుంచి మనం బయాప్సీ తీస్తాము. ఓకే. ఆ బయాప్సీ డైరెక్ట్‌గా అయినా తీయొచ్చు. లేదంటే ఇమేజ్ గైడెడ్ అంటే స్కాన్‌ని చూసుకుంటూ అయినా చేస్తాం. అండ్ యాస్ వెల్ యాస్ పెట్ సిటీ స్కాన్. ఇమేజింగ్ ఎందుకు అవసరమో, అది లోకల్‌గా అక్కడే ఉందా? లేదు సపోజ్ బ్రెస్ట్‌లో నుంచి చంకలోకి పాకింది. బ్రెస్ట్‌లో నుంచి వేరే ఆర్గన్స్‌కి పాకిందా? స్టేజ్ తెలుస్తుంది. సో, ఆ 2 టెస్ట్‌లని బట్టి మనకి పలానా క్యాన్సర్ పలానా స్టేజ్‌లో డిటెక్ట్ అయింది అని మనకు తెలుస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి మనం ఇప్పుడు జూస్తే ఆల్‌మోస్ట్ ప్రతి ఇంట్లో బీపీ పేషెంట్స్ ఉన్నారు. షుగర్ పేషెంట్స్ ఉన్నారు. సో, ఇలానే ప్రాబబ్లీ డౌన్ ద లైన్ ఒక 5 ఇయర్స్‌లో సేమ్ మనం క్యాన్సర్ గూడా అలా ఎక్స్‌పెక్ట్ జేయొచ్చా? అంటే ప్రతి ఇంట్లో ఒకరు ఉంటారు అనేది మనం ఇప్పుడు ఎస్పెషల్‌గా ఇండియాని క్యాన్సర్ క్యాపిటల్ అని అంటున్నారు. ఎందుకంటే కేసెస్ అంతలా పెరిగిపోయాయి. ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే 1 ఇన్ ఎవ్రీ 9 మెంబర్స్ అంటే ప్రతి ఇంట్లో కంపల్సరీ ఒకరికి క్యాన్సర్ ఉంటుంది అనేసి మన స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. దట్ కెన్ బి ఐదర్ డ్యూ టు పొల్యూషన్ గాని, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మనం తినే ఇప్పుడు జంక్ ఫుడ్, ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్ వీటన్నిటి వల్ల. అంతే గాకుండా లైక్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నాయంటే సెవెరల్ రీజన్స్ గూడా ఉండొచ్చు. ప్రాబబ్లీ స్క్రీనింగ్ ఎక్కువ కూడా గావచ్చేమో. స్క్రీనింగ్ చేసుకునే వాళ్ళు ఎక్కువున్నారు. పాత రోజుల్లో అసలు ఆల్‌మోస్ట్ టెస్ట్‌లకి గూడా వెళ్ళేవాళ్ళు గూడా చాలా మంది అవేర్‌నెస్ కూడా లేదు. ఒకటేంటంటే అప్పటికిప్పుడు పాపులేషన్ పెరిగింది. స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ పెరిగాయి. అవేర్‌నెస్ కూడా పెరిగింది. బట్ జెనెటికల్‌గా వచ్చేది అరౌండ్ జస్ట్ 10-15%. మిగిలిన రెస్ట్ ఫ్యాక్టర్స్ అన్నీ గూడా మన లైఫ్ స్టైల్, మన హాబిట్స్ ఇవే రీజన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను బీపీ, షుగర్ అన్నాను. బీపీ, షుగర్ అంటే ఆల్‌మోస్ట్ ఇంట్లోనే వాళ్ళు కూర్చొని ట్రీట్మెంట్ చేసేసుకుంటుంటారు. సో, ఒక ఇన్సులిన్ ఏసుకోవడం, ఒక టాబ్లెట్ ఏసుకోవడం. అలానే క్యాన్సర్‌కి గూడా ఒక ఇన్సులిన్ అనో, ఒక టాబ్లెట్ అనో అలాంటివి ఏమైనా ఉంటుందా? ఇట్లా ఆల్ ఇంటికొకరైనప్పుడు ఆల్‌మోస్ట్ అలాంటి ఆల్‌మోస్ట్ మీరన్న స్టేజ్‌కే ఇప్పుడు క్రానిక్ డిసీజ్ లాగా అవుతున్నాయి మెజారిటీ. ఎందుకంటే అది మన లేటెస్ట్ ఈ డెవలప్‌మెంట్స్ రీసెర్చ్ వల్ల. బట్ స్టిల్ ఇప్పుడు షుగర్, బీపీ ఉందంటే ఈ మెడిసిన్స్ వాడితే కంట్రోల్‌లోకొస్తుంది. మనకలా ఉండదు. కంటిన్యూయస్‌గా మానిటర్ చేసుకుంటాము. మనం పెట్టే ట్రీట్మెంట్ వర్క్ అవుతుందా? మళ్ళీ ట్రీట్మెంట్ లైన్ చేంజ్ చేయాలా? హుహు. ఇలా మల్టిపుల్ ఉంటాయి. అందుకని క్రానిక్ డిసీజ్ కిందకే తీసుకురావచ్చు కానీ, బట్ ట్రీట్మెంట్ అనేది కొంచెం ఫాలో అప్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, రావడానికి ఇంకా టైం పడుతుంది. యెస్. ఓకే. అంటే ఈ క్యాన్సర్స్‌లో చాలామంది అంటుంటారు. ఈ స్టేజ్‌లో మీరొచ్చుంటే బాగుండేది. క్యూర్ అయ్యుండొచ్చు. ఈ స్టేజ్‌లో వచ్చింది కాబట్టి ఔట్ ఆఫ్ హ్యాండ్స్ అని అంటాం. క్యాన్సర్స్‌లో అసలు ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? సో, ఏ స్టేజ్‌లో ఉంటే మనం సర్వైవ్ అవుతాం? ఏ స్టేజ్‌లో ఉంటే ప్రాబ్లమాటిక్ ఉంటుంది? అంటే కామన్‌గా అందరికి అర్థమయ్యేటట్లు. సో, క్యాన్సర్స్‌ని మళ్ళీ మనం ఎర్లీ స్టేజ్ అంటాం. లోకల్లీ అడ్వాన్స్డ్ అంటాం. అండ్ మెటాస్టాటిక్ అంటే స్టేజ్ 4 లాగా. సో, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 వరకు మనకి ఎర్లీ క్యాన్సర్స్ లాగా చేస్తాం. వాటికి క్యూర్ రేట్స్ అనేవి ఎక్కువుంటాయి. హుహు. వేరే స్టేజ్ 3కి దాంతో కంపేర్ చేస్తే సర్వైవల్ రేట్ అనేది తగ్గుతుంది. అండ్ స్టేజ్ 4 అన్నది ఎప్పటికి క్యూర్ అవ్వదు మనకి. హుహు. అది లైఫ్‌ని ప్రొలాంగ్ చేయడానికి మాత్రమే. ఓకే. సో, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2కి 5 ఇయర్స్ ఒక 100 మందికి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 క్యాన్సర్ వస్తే 5 ఇయర్స్ తర్వాత అరౌండ్ 90 మెంబర్స్ ఇంకా అలైవ్‌గా ఉంటారు. సో, హుహు. సర్వైవల్ 90% మనకి 5 ఇయర్స్ ఎక్కువుంటుంది. సర్వైవల్. వేరాజ్ స్టేజ్ 2కి మనకి అరౌండ్ 70-80. స్టేజ్ 3కి ఇంకా తగ్గుతుంది. ఓకే. 50-70. స్టేజ్ 4 అన్న దానికి వెరీ సో, ఇంకా హార్డ్‌లీ ఆల్‌మోస్ట్ 10-20% లాగా ఉంటుంది. ఓకే. అండ్ అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ క్యాన్సర్. సేమ్ హుహు. మనకి బ్రెస్ట్ క్యాన్సరే స్టేజ్ 4 అయితే సర్వైవల్ రేట్ స్టేజ్ 4లో అయినా కూడా బాగా లాంగ్‌గా ఉంటాయి. అంటే ఇంకా ఓకే. మనకి ట్రీట్మెంట్‌లు చాలా లైన్స్ ఉన్నాయి. హుహు. వాళ్ళని బాగా ముందుకు తీసుకెళ్ళొచ్చు. బట్ కొన్ని క్యాన్సర్స్ అనేవి అగ్రెసివ్‌గా ఉంటాయి.
ఓకే. సో, అంటే క్యాన్సర్ టు క్యాన్సర్ కూడా వేరీ ఉంటుంది స్టేజెస్‌లో గూడా. డెఫినెట్‌లీ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్‌లోనే మనకి 3, 4 సబ్ టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్ టైప్‌కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. హుహు. డిఫరెంట్ మొత్తం మారిపోతుంది. ఫస్ట్ సర్జరీ చేయాలా? ఇమ్యునోథెరపీ ఇవ్వాలా? టార్గెటెడ్ థెరపీ ఇవ్వాలా? సర్జరీ అయిన తర్వాత ఇంకేమన్నా ట్రీట్మెంట్స్ పెట్టాలా? అన్నీ అయిపోయిన తర్వాత హార్మోనల్ థెరపీ ఏమైనా పెట్టాలా? ఇలా ఓకే. రకరకాలు.